కాళేశ్వరంపై మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీగా చెప్పాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బండి మాటలకు టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంలో ఎన్నికల ముందేమో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంటే రేవంత్ రెడ్డి అన్నాడు. సిబిఐకి రాష్ట్రప్పుడు మాత్రం 9,000 కోట్ల జరిగిందట కాళేశ్వరంలో. ఇంకా మోటార్లు 300 మోటార్లు 1,600 పెట్టారు. 3,000 మోటార్ అయితే అది 3,000 మోటార్ 16,000 పెట్టారు ఒక్కొక్క మోటార్. గవే అదే పెద్ద అవే దాదాపు 20,000 కోట్లు ఉంటుంది. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ తీసుకొచ్చి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాస్తే మరి విచారణ 9,000 కోట్ల మీద జరుపుడా 1,00,000 కోట్ల స్కామ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి. అది అయిపోయింది. విద్యుత్ కొనుగోలుతో పాటు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి దీనిని సిబిఐకి ఇస్తారట. అంటే నీకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదా చెప్పు? నీకు చేత కాదా చెప్పు? నేను చేతగానని నాకు మూడు ముడుతున్నాయి, నేను ఢిల్లీకి మూటలపై చెప్తున్నా కాబట్టి నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు చేవదచ్చోని, నాకు రేషం లేదు, రోషం లేదు, పౌరుషం లేదని చెప్పు, మేము చూసుకుంటాం. మేము సిబిఐ దర్యాప్తు అడిగి 8 నెలలు అయిపోయింది. ఎందుకు ముందుకు పోవట్లే ఈ తతంగం? కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు శాసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, తుపాకీ ఆయన చేతుల్లో ఉంది, ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతిలో ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపడి చేస్తుంది.